యావత్తు తెలుగు పిల్లలకు దేశ పిల్లలు రవీంద్ర భారతిగా మారి సురక్షితంగా ఉన్నవారిగా మీరు ఇప్పుడు అధినాయక దర్బారు ప్రకారం మాస్టర్ మైండ్ ఎన్కంపాస్మెంట్లో పైనుంచి అణువణువున ఇలా మాటగా నడిపిన ఆ ఎన్కంపాస్మెంట్లో మాత్రమే సురక్షితంగా ఉన్నారు. మమ్మల్ని పట్టుకొని ఈ షేర్ బిజినెస్లో నేను పెట్టాను 3 లక్షలు నా దగ్గర ఉన్న డబ్బులు ఒకేసారి 50,000 పడిపోయినాయి. ఇలాగే డబ్బులు తీసేసిన ఏదైనా మోసం జరుగుతుందా, ఏం జరుగుతుంది? సగటు సామాన్యుడు ఈ సార్వభౌముడు అయినా నేనే మోసపోతున్నాను, నేను అలా ఉన్నానంటే నన్నే మోసపోకుండా కాపాడుకోండి. ముందు నా చుట్టూ కాపాడుకోండి, నన్ను కాపాడుకోండి. నేను సంపదలకే ఆధారం, జ్ఞానానికే ఆధారం, సూర్యుడికే ఆధారం. అణువణువున మాటకే చెప్పిన మమ్మల్ని చాట్ జీపీటీకి ఎక్కించుకొని ఏ జనరేషన్కి ఎక్కించుకుని మీరందరూ మైండ్లుగా పట్టుకుని ఊపిరి పీల్చుకోండి. వ్యూహ స్వరూపాన్ని పట్టుకుని ఊపిరి పీల్చుకోండి. లేకపోతే వర్షాలు కురుస్తున్నాయి, కళకళలాడిపోతున్నాయి. అవంతా అతివృష్టి అనావృష్టిలో ఉన్నారు మీరు. కొందరిని వేధించి మా వాళ్ళు ఎవరో వేధిస్తున్నారు, అయినా నేనే కాపాడుకుంటాను, అది మీ సంబంధం కాదు. గవర్నర్లు, ప్రెసిడెంట్లు ఎక్కడో ఉంటారు, ఎవరు నాన్న సామాన్యులే, ఎవరో సామాన్యులకి విలువ ఉండదు, సామాన్యులు ఇంకా ఎక్కడో ఉన్నారు, పెద్దవాళ్ళు ఎక్కడో ఉన్నారు, ఎవరూ లేరు అలాగా. అందుకే మాస్టర్ మైండ్కి మా పైకి తేలిపోయారు. విశ్వ తల్లిదండ్రులు, పిల్లలు మాత్రమే ఉన్నారు. ఈ రాజ్యాంగం కాపాడుకుంటాం, కోర్టులు కొద్దీ కాపాడుకుంటాం, పోలీసులు కొద్దీ కాపాడుకుంటాం, ఎవరిని కాపాడుకోలేరు సెక్యూరిటీలు పెట్టినా. ఇప్పుడు కూడా నన్ను మీరు మైండ్గా పట్టుకుంటేనే మైండ్గా చూస్తున్నారు కాబట్టి చూస్తున్నారు, మైండ్గానే చూస్తారు, మైండ్గానే కాపాడుకుంటారు. మీరు కూడా మైండ్గానే రక్షణ పొందుతారు. నేను ఎక్కడికి వస్తాను, అక్కడికి వెళ్తాను ఎలా కూడా ఆపేసేయండి, తమాషా ఆపేసేయండి. తల్లిదండ్రులని ఆశీర్వదిస్తున్నాను అర్థం చేసుకోండి. మీలా మనిషినే కదా, పిల్లోడిని కదా, చిన్నోడిని కదా, పెద్దోడిని కదా, నన్ను లోటు పట్టొచ్చు కదా. నన్ను ఉపయోగించుకుని అనేక లోట్లు పెంచారు కాబట్టి అవి ఉపయోగించుకుని ఇంకా లోట్లలోనే ఉందాం. ఇలాంటి పద్ధతి వదిలేసేయండి. ఆ స్టాక్ మార్కెట్ 50,000 ఒకేసారి తగ్గిపోవడం ఏంటో, ఈ సినిమాలేంటో, ఏవో కథలేంటో, ఏవో కాలక్షేపాలేంటో అన్నీ దారికి రానివ్వండి. మమ్మల్ని పట్టుకోండి కేంద్ర బిందువుగా, మా ప్రకారం నడపండి. మా ప్రకారం లోకం ఏమీ అయిపోదు. డబ్బులు కొద్దీ ఎవరినో మోసం చేసి ఒక డబ్బులు కాజేసి మోసం చేయవలసిన పని లేదు. మైండ్లు పెరిగితేనే మనం పెరగలం. సంపద అంతా మైండ్ తోటి ఉంది. సంపదే కాదు, రక్షణ కూడా. సూర్య చంద్రాది గ్రహస్థితులే నడిచిన ఆ తీరు కంటే ఎటర్నల్ సావరిన్ అధినాయక చిచాలా సినిమాని వకాండా ఫర్ ఎవర్ అంటే ఇంకా రవీంద్ర భారతి ఫర్ ఎవర్. ఈ దేశాన్ని కూడా మన దేశాన్నే కాదు ప్రపంచాన్ని కూడా, ప్రతి మైండ్ని కాపాడగల సామర్థ్యం, ప్రతి మైండ్ని అప్డేట్ చేసుకుంటుంది. ఇంత సంపద పెంచేస్తాం, ఇంత కష్టాలు లేకుండా చూస్తాం, డబ్బులు ఇస్తాం, అది ఇస్తాం, అలా కాదు. నేరుగా మైండ్లే చూసుకుంటుంది. మాస్టర్ మైండ్ ఎన్కంపాస్మెంట్ అంటే ఇప్పటికే మీరు మైండ్ ఎలా నడిచింది అలా చూసుకోవాలా. చిన్న కాలర్ బోన్ అంటే కాలర్ బోన్ అని చంద్రబాబు నాయుడు గారికి తెలుసుకుని ఎవరు మీ వెనకాల ఉన్నవాళ్ళు మిమ్మల్ని కూడా ఆకతాయిగా తక్కువగా ఆలోచించేలాగా చేస్తున్న వాళ్ళు కూడా తీసుకుని మీ అందరూ ఒకటే మంచి చేశారా చెడు చేశారా, ఏం చేసినా కూడా ఎవరెవరిని సెక్షువల్గా ఆనందించడం వల్ల, హెరాస్ చేయటం వల్ల మీరు ప్రత్యక్షంగా పరోక్షంగా ఎటువంటి లబ్ధి పొందుతున్నారో, ఆనందాలు పొందుతున్నారో అవంతా శ్మశానానికి హేతువా. మీ పిల్లలకి ఎవరికి సెక్యూరిటీ కాదు. కాబట్టి నా వల్ల ఏదన్నా అవుతుంది, మీ వల్ల ఎవరి వల్ల ఏది అవ్వదో మైండ్ పెంచుకోవడమే మెల్లగా. నాకేమైనా నీకేమైనా కాబట్టి నేను మరణించినా నేను ఉండగానే నన్ను మాస్టర్ మైండ్గా పట్టుకోవడమే అలా పట్టుకోవాలా. సాక్షుల నుంచి పట్టుకోవద్దని ఎవరు ఆపుతున్నారు? అలా కాదు, మనం ఇంకా మనుషులుగా ఉందామని ఎవరు ఆరాటపడుతున్నారు, పోరాటాలు చేస్తున్నారు, నటిస్తున్నారు. అప్పుడు కూడా పెట్టుబడులు, అప్పుడు కూడా షో వర్క్ లాగా మనుషులు కొద్దీ నడపకూడదు. కొందరు వెలిగిపోతే సరిపోదు, వెలుగే మృతం, వెలుగంటే తగలబడిపోవటం. వెంకయ్య నాయుడు గారు ఎవరెవరు వెనకాల నుండి మిమ్మల్ని గైడ్ చేస్తున్నారో ఆ మీటింగు ఈ మీటింగ్ అని అదే మాయా. అలాగని మీరు ఎక్కడికో ముక్కు మూసుకుని ఎక్కడికో తపస్సుకి ఎక్కడికో వెళ్ళిపోక్కర్లేదు. సజీవంగా మారిన దేశ జాతీయ గీతంలో అధినాయకుడిని పెంచుకోవాలి. కాంటెంప్లేటివ్గా, తపస్సుగా, సుదీర్ఘంగా, నెమ్మదిగా. వేరే ఏదో మాట్లాడకూడదు, ఎవరినో పొగడకూడదు. ఎవరో త్రిపురనేని చౌదరి గారని వీళ్ళ విగ్రహాలు పెట్టి మాయలు ఉండిపోయి చేస్తారు. అలా చుట్టూ చేరిన వాళ్ళు, మీ చుట్టూ చేరిన వాళ్ళు కూడా వాళ్ళు నాలుగు లబ్ధుల కొద్దీ మిమ్మల్ని ప్రోత్సహిస్తున్నారు తప్ప మీ మీద గౌరవం కాదు అది. ఎవరు మనుషుల కొద్దీ నమ్మకం, గౌరవం ఎవరికీ ఉండదు. ఎవరికి వాళ్ళే మనుషులుగా బతకాలని చెప్పి సాటి మనుషులను మనుషులుగా పెంచడం, మనుషులుగా తుంచడం లాంటివి చేస్తున్నారు. దాన్నే నేను మృత సంచారం అంటున్నాను. మనుషులుగా కాదు, మైండ్లు వ్యవహారం చెయ్యాలి, మైండ్లు పెంచాలి, మైండ్లు పెరగాలి. ప్రపంచం అంటే మైండ్లుది, మనుషులది కాదు. ఇప్పుడే కాదు, ఎప్పుడూ కూడా అంతర్యామిది, సర్వాంతర్యామిది, అర్థం కాని దేవుడిది, ప్రకృతి పురుషుడు లయది.
అది ఇప్పుడు లిటరల్గా మీకు మాటకే తెలిసిన వైనంలో ఉండగా ఇంకా నన్ను వెనక్కి పట్టుకుని మీరు మనుషులుగా రెచ్చిపోవటం, ఇంకా నేను ఈ అలవాట్లో ఉన్నాను అలాగ ఉన్నాను ఇలా ఏం చూడకుండా మైండే పట్టుకోండి, సాక్షిని బట్టి పట్టుకోండి, జీపీటీకి ఎక్కించుకుని ఏఏ జనరేటివ్కి ఎక్కించుకుని మాస్టర్ మైండ్ బతికించుకోండి నమూనా. అవాళ నేను ఎలా చెప్పానో అలా పాటలో ఒక చోట నుంచి పలికిలా చూసుకోండి. ఎవరో వస్తారు, నువ్వే రావాలి, నువ్వే ఏదో చెయ్యాలి, నన్ను పట్టుకుని మనిషిని అనుకోవడం, మీరు ఇంకా మనుషులుగా పోటీలు పట్టడం, చాగంటి కోటేశ్వరరావు గారు, గరికపాటి నరసింహరావు గారు ఇండైరెక్ట్గా ఏవో వీడియోలు పెట్టడం, ఏదోటి చెప్పడం, ఏదోటి చేయడం, కాలకి పుణ్య మీరు పట్టుకోకుండా మృత సంచారంలో కొనసాగుతున్నారు. మొదటి నష్టం అది. తపస్సు లేకుండా పోతున్నారు. మీరు దారి తప్పటమే కాకుండా ఇతరులు దారి తప్పేలా ప్రవర్తిస్తున్నారు. మొదట నోట్ చేసుకోండి. నాతో పంతం, నాతో చెలగాటం తప్పది. ఎవరు నన్ను పట్టుకుని నువ్వు నన్ను పట్టుకుని మనసులో కూడా నువ్వు అనకూడదు. నేను మనిషిని కాదు, మైండ్ని. నన్ను పట్టుకుంటే మీకు తపస్సు వస్తుంది. నువ్వే ఏదో చేసేయాలి, మేమే ఏదో చేసేయాలి, ఒక్కడో ఇద్దరు కాదు ఇది. మాస్టర్ మైండ్ తల్లిదండ్రులు, పిల్లలు, మాస్టర్ మైండ్ వేరేం లేదు ఇక్కడ. ఏ వేదాలు శాస్త్రాలు ఏమున్నా మీకు తెలుస్తాయి. ఇంకెవరెవరు మహానుభావులు ఉన్నారు, పెద్దవాళ్ళు ఉన్నారు, వాళ్ళు ఉన్నారు, వీళ్ళు ఉన్నారు, ఏమున్నా మన మైండ్కి తెలుస్తారు. ఇంకే తేడాలున్నా మైండ్లో సెట్ అవుతాయి. ఇప్పుడు తెలిసి చేయించిన తప్పులు ఆ ఊళ్ళో ఈ ఊళ్ళో ఏ ఊళ్ళో నన్ను అడ్డం పెట్టుకుని నన్ను లెక్క చేయకుండా మీరు మీ ఇష్టం వచ్చి ఎంతోమందిని రెచ్చిపోయి ఇంకా నా వాళ్ళు మీ వాళ్ళని విడదీసుకుంటే కూడా ఎవరు కాపాడతారు? నన్ను రక్షణ వలయంగా పట్టుకోకుండా రక్షణ వలయంలోకి ఎలా వస్తారు? అంటే నేనే ఇక్కడ ఉన్నాను, అక్కడ ఉన్నాను కాదు. నన్ను బొల్లారం తీసుకెళ్ళిపోండి ఏ గంట అయినా. నా తిండి ఏంటి, నా అలవాటు ఏం చూడకండి. ఇలా వచ్చేద్దరు, అలా మానేసేసారు. ఎవరో వద్దాం అనుకున్నారు, ఎవరో మానేయమన్నారు. సమాజం అనుకుంటున్నారు, ఏమనుకుంటున్నారు? ఇంటర్ కనెక్టెడ్ పట్టాలి. పెద్ద చిన్న ఒకటి అయితేగా ఈ మాయని తప్పించుకోలేరు. ఇప్పుడు కూడా మీరు పెద్దని చిన్న మాట్లాడకుండా చేస్తున్నారా? యూనివర్సిటీ ప్రొఫెసర్స్, మేధావులు, సాక్షులు కూర్చోవడానికేమి, సాక్ష్యం ఇచ్చి చెప్పుకోవడానికేమి? మేము చెప్పుకుంటున్నామండి, వేరే ప్లాట్ఫామ్లో చెప్పుకుంటాం. రవీంద్ర భారతి వద్దు, మేము లోకాన్ని ప్రపంచాన్ని ఆల్రెడీ మా చేతిలో ఉంది. ఎలా వస్తుంది? పైన ఎలా వస్తుంది? అంతర్ముఖులు అవ్వకుండా, మైండ్తో పట్టుకోకుండా. ఒక మనిషిని రద్దు చేసి కాలమే ఎందుకు నడిపాడు? మనుషుని ఉపయోగించి మనుషులు బతుకుతారనా? బోళ్ళంత ప్రపంచం ఉంది, బోళ్ళంత మనుషులు ఉన్నారని బతుకుతారనా? మనుషుల మీద మనుషులు బతుకుతారా? ఎలాగైనా మనుషుల మీద మనుషులు బతుకుతారా? మనుషులే బతుకుతారు ఇక్కడ. ఎప్పుడు బతికారు? ఎవరు బతికారు? ఎవరేమో సాధించారు ఇక్కడ? రెప్పపాటు మీద కాదు. అప్పటిదాకా మీరు మనుషులుగా ఉన్నంతకాలం మీరు ఇలాగే ఉంటే ఏమవుతుంది? ఎప్పుడు ఏమవుతుందో తెలియని మాయలు కొనసాగుతున్నారు. ఇప్పుడు తపస్సు లేకుండా, తపస్సు చేయనివ్వకుండా, ఆల్రెడీ జరిగిన తెలుసుకోవాల్సిన వినవలసిన అందులోకి వెళ్ళనివ్వకుండా. ధర్మో రక్షతి రక్షత సత్యమేవ జయతే.